వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 39, 38, 37, 33, 34 వార్డుల్లో నూతన టీడీపీ జెండా స్తూపాలను ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొంటూ ప్రతి గ్రామం, ప్రతి వార్డుల్లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవస్థాపక దినోత్సవం ఈ నెల 29వ తారీఖున మరి 44 వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఆదేశాల మేర 39 వార్డుల్లో కూడా జెండా స్తూపాలు నిర్మించి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజులో అందులో భాగంగా 39, 38, 37, 34, 33 వార్డుల్లో మరి ఆ వార్డులో ఉన్న నాయకులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీద జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపడుతూ మరి తోట సీతారామలక్ష్మి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుని ప్రతి ఎవరైతే నామినేటీ పదవిలో వార్డు అధ్యక్ష కార్యదర్శులు ఎవరైతే పార్టీకి కృషి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎదురెట్టి కార్యక్రమం చేస్తాం. పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. మరి ఇది ప్రతిరోజు కూడా వార్డు షెడ్యూల్ ప్రకారంగా అందరికీ తెలియపరుస్తాం. ఇది ఒక భీమవరం నియోజకవర్గంలోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే, భారతదేశంలోనే తెలుగుదేశం ఒక కుటుంబం పండుగ అని చెప్పి అందరూ కూడా ఈ కార్యక్రమాలకు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మనసా వాసా కూడా కోరుకుంటున్నాం.